హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉండిద్ది. మన వీడియోస్ లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేది కదా, డిఫరెంట్ నాయిస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఎలా రిమూవ్ చేయాలో మీకు ఈ వీడియోతో చూపిపోతున్నా. మీకోసం ఒక చిన్న క్లిప్ ఇస్తున్నా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చెక్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా, ఫ్యాన్ వేసి ఉన్నా. ఇప్పుడైతే ఆ నాయిస్ రిమూవ్ చేస్తా చూడండి ఈ వీడియోలోనే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా? మీకు ఏం రాదు. నేను ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేశానో మీకు ఈ వీడియోతో చూపిపోతున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, అలా మీ వీడియోస్ కూడా అలాగే క్లారిటీగా ఉంటాయి. మీ వాయిస్ కూడా మీరు ఏ మైక్ కూడా యూజ్ చేయవసరంలా, మైక్ లేకపోయినా కూడా మీకు వాయిస్ క్లారిటీగానే ఉండిద్ది. అది ఏ విధంగా రిమూవ్ చేయాలో మీకు ఈ వీడియోతో చూపిపోతా. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలో వెళ్ళిపోదాం. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోయినా కూడా నా ఛానల్లో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశా ఎలా డౌన్లోడ్ చేయాలని. మీకు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చేసా. ముందుగా అయితే క్యాప్కట్ యాప్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక మీ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటానా. సెలెక్ట్ చేసినాక మీకు ఇలా మీ వీడియో ఇక్కడ ఉన్నది. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ ఆడియోని వినండి ఒకసారి. చూస్తున్నారా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది ఈ వీడియోలో. చూసారా, గజ 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 అని సౌండ్ వస్తుంది కదా. అది ఎలా రిమూవ్ చేయాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి ఒకసారి. మీ వీడియోని ఇక్కడ సైడ్ చేయండి. సైడ్ చేసినాక మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపించింది వాయిస్ అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కీప్ వాయిస్ అని సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినా ఇక్కడ 100% లోడింగ్ అయింది. ఒక ఫ్యూ మినిట్స్లో లోడింగ్ అయిపోయి మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ చేసేది. మీ దగ్గర ఈ క్యాప్కట్ యాప్ లేకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ వీడియో షో అవుతుంది. లేకపోతే నా ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు షో అవుతుంది, దాన్నైనా క్లిక్ చేసుకోవచ్చు మీరు. చూసారా, ఒక ఫ్యూ మినిట్స్లో ఇక్కడ 99% వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడైతే ఇందాక ఆడియోకి ఇప్పుడు ఆడియోకి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయాలా, ఎలా చేయాలో చూపిపోతున్నాం మీకు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాయిస్ ఒకటే వస్తుంది మన వీడియోలో. ఇందాకైతే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది చూసారా. ఇప్పుడు మీరు కూడా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియోతో అర్థమై ఉన్నది బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా రిమూవ్ చేయాలో. ఇంకా అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ లో తెలియజేయండి. మీకు అర్థమయ్యేలాగా వీడియో అయినా చేసి పెడతా, లేకపోతే కామెంట్ రూపంలోనే మీకు సొల్యూషన్ ఇస్తా. మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయాలంటే మీ దాంట్లో క్యాప్కట్ యాప్ ఉండాలి. ఆ క్యాప్కట్ యాప్ లోనే బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయగలం మనం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరో కొత్త వీడియోస్ తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.